టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఇటు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐటీసీ, రిలయన్స్ షేర్లు ఇటు లాభాలు ప్రారంభం కాగా భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెడీగా మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి రెడీగా ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏం చెప్తారంటే సెన్సెక్స్ ప్రజెంట్ 82,367 దగ్గర ఉంది, నిఫ్టీ 25,215 దగ్గర కంటిన్యూ అవుతుంది సార్. అయితే పెద్ద ర్యాలీ తర్వాత సార్ నిఫ్టీ ఇప్పుడు కొంత కరెక్షన్ చూసింది అనుకోవచ్చా? కరెక్షన్ లోతుగా ఉంటుందా లేదా ఇక్కడ నుండి పైకి వెళ్లే అవకాశం ఉందా? చార్ట్లు ఏం చెప్తున్నాయి సార్ దీనికి సంబంధించి? మనకి లాస్ట్ 4 weeks గా చూస్తే అండి, మనకి ఆల్మోస్ట్ 9th August నుంచి చార్ట్స్ పరంగా మనం చూస్తే ఎవ్రీ వీక్ ఆల్ గ్రీన్ బార్స్ రావటం చేసాం మనం వీక్లీ అనాలిసిస్ చేస్తే కనుక. సో మార్కెట్ 23,893 నుంచి 25,333 దాకా వెళ్ళటం చేసాం. సో 1440 పాయింట్స్ వితౌట్ ఎనీ కరెక్షన్ పెరగటం చేసాం. అఫ్ కోర్స్ నిన్న ఒక గ్యాప్ డౌన్ తోటి వచ్చి స్వల్పంగా కరెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా అంటే కనుక మేబీ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి 3 to 5 weeks ఎప్పుడైతే బిగ్ ర్యాలీస్ వస్తాయో, ఇన్ఫాక్ట్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక చార్టికలీ ఒక వీక్ కన్సాలిడేషన్ ఆర్ ఒక రెడ్ బార్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఈ రోజు థర్స్డే, రేపు ఫ్రైడే కాబట్టి ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడాలి. ఈ వారం లో 25,083 దాకా కూడా రావటం చేసాం. బట్ అగైన్ మనం రీట్రేస్మెంట్స్ తీసుకుంటే కనుక సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అనుకుంటే 1440 పాయింట్స్ ఏదైతే పెరిగిందో దాని 33% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 24,870 దగ్గర కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ అదే 20-day మూవింగ్ యావరేజ్ కూడా. సో యాజ్ లాంగ్ యాజ్ 24,870 పైన ఉన్నంత కాలం థ్రెట్ అయితే మనకు లేదు. నిఫ్టీ పరంగా బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు. బట్ అగైన్ ఒకవేళ కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక ఒక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే 25,333 ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో, ఇన్ఫాక్ట్ ఈ వీక్ హై మండే రోజు మనకి ఫామ్ అవుట్ అని చూసాం. అది కనుక క్రాస్ అయింది అంటే కనుక ఇంకొక 150 to 300 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మనకి చూస్తే కనుక 25,200 దగ్గర ఉన్న అప్ సైడ్ 400 పాయింట్స్ ఉంది. ఈవెన్ డౌన్ సైడ్ కూడా 400 పాయింట్స్ ఉంది. నో ట్రేడింగ్ అన్నట్టే చెప్తాం ఇక్కడ, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. బట్ ఎగ్జిస్టింగ్ పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాం. నిన్నటిలో స్టాప్ లాస్ పెట్టి 25,083. బట్ ఫ్రెష్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి లాంగ్స్ అంటే కనుక మేబీ అరౌండ్ 25,000 ఆర్ 24,900 మధ్యలోనే మంచి ఆపర్చునిటీ ఉందని చార్ట్స్ పరంగా చెప్తున్నాయి. అట్లాగే సార్ ఈ బ్యాంక్ నిఫ్టీని రీచ్ అవ్వడం లేదు. ఇక్కడ నుంచి ఆ దిశ ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఆల్మోస్ట్ 10 weeks మనం చార్ట్స్ తీసుకుంటే కనుక అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఫస్ట్ 53,300 నుంచి ఆల్మోస్ట్ 49,650 దాకా కరెక్ట్ అవటం చేసాం. సో క్లోజ్ టు అబౌట్ 4,000 పాయింట్స్ కరెక్ట్ అయింది లో వరకు. అండ్ లాస్ట్ 3 weeks గా కూడా చూస్తే కనుక నిఫ్టీ ప్రాబ్లీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం కూడా చేసాం. అండ్ ఒక మంచి ర్యాలీ కూడా రావటం చేసాం. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్లో కోలుకోలేకపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక కన్సాలిడేషన్ లోనే ఎక్కువ కొనసాగే ఉంది. మేబీ ఒక టైం కరెక్షన్ అవుతుందా అనిపిస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 49,600 నుంచి 51,700, సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ రికవరీ రావటం చేసాం. అండ్ ఆల్ టైమ్ హైకి వీఆర్ జస్ట్ అబౌట్ 2,000 పాయింట్స్ అవే అని చెప్పుకోవచ్చు. మేబీ 1,800 పాయింట్స్ అనొచ్చు. బట్ ఏదైనప్పటికీ కొంచెం స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. మనకి ఈ స్టేజ్ లో 51,135 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. మేబీ ఆ లెవెల్ వస్తే కనుక అక్కడి నుంచి 200 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. అండ్ మేబీ ఈసారి 51,877 ఏదైతే 1st August హై ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 53,357 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఎవరికైతే ఎక్స్పోజర్ లేదో వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడ నుంచి అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంది బ్యాంక్ నిఫ్టీలో కంపేర్ టు నిఫ్టీ. సో స్టాప్ లాస్ ఈ స్టేజ్ లో మనం చూస్తే కనుక 50,933 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 500 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇన్ కేస్ ఒక చిన్న కరెక్షన్ వచ్చి నిన్నటి లోస్ వస్తే 51,250 అక్కడ ఇంకా అట్రాక్టివ్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకుని 51,100 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 50,900 కింద క్లోజింగ్ బేసిస్. అండ్ 51,877 ఒకసారి క్రాస్ అయినాక డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుని 53,300 వరకు కూడా పొజిషన్స్ రన్ చేయొచ్చు. రైట్ సార్, అట్లాగే ఫార్మా స్పేస్ చాలా బాగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది సార్. మరి పెద్ద దిద్దుబాట్లు కూడా లేనట్టు అనిపిస్తోంది, కొత్త గరిష్టాలను కూడా సృష్టిస్తోంది. ఇక పెట్టుబడి కోసం కొనుగోలు చేయడానికి ఏదైనా మంచి స్టాక్ ఉంటే చెప్పండి.
ఫార్మా స్పేస్ లో బేసికలీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఒక న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ దివీస్ లాంటి స్టాక్స్ ఇంకా ఇట్స్ అబౌట్ 10% బిలో ద ఆల్ టైమ్ హై అని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ బయోకాన్, లారస్ లాంటివి కూడా బిలో ఆల్ టైమ్ హై, మేబీ 30% బిలో ఆల్ టైమ్ హై కూడా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ వేరాస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, ఇప్కా ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఒక బిగ్ మూమెంటం రావటం చేసాం. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక నాట్కో లాంటి స్టాక్స్, అదేవిధంగా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న ఆర్చిడ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక బిగ్ అప్ మూవ్స్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ స్టార్ కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ 30 to 50%, కొన్ని స్టాక్స్ అయితే డబల్ కూడా అవటం చేసాం. స్టాక్స్ లైక్ స్టార్ ఆల్మోస్ట్ 650 ఉన్నది ఈ రోజు 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో ఏ స్టాక్స్ ని చూస్ చేయాలంటే కనుక అగైన్ సపోర్ట్ పాయింట్ కి నియర్ బై ఉండి అండ్ ప్రాబ్లీ స్టాప్ లాస్ నియర్ బై ఉంటే కనుక 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఇంకా పర్ఫార్మ్ లేని స్టాక్స్ నే మనం చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అంటాం. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్స్ ఏవైతే పెరిగిపోయాయో మేబీ వాటిల్లో అన్చార్టెడ్ లో ఉన్నాయి కాబట్టి మనకి అప్సైడ్ టార్గెట్స్ తెలియదు. బట్ వేరాజ్ లారస్ లాంటి స్టాక్స్ లేదంటే బయోకాన్ లాంటి స్టాక్స్ స్టిల్ ప్రీవియస్ డేటా ఉంది కాబట్టి మేబీ ఆ 2 స్టాక్స్ ని చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ నేను క్లియర్ గా బయోకాన్ లో బ్రేక్అవుట్ రావటం చేసాం. సో దాని 52 వీక్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 376 అనేది అది బ్రేక్అవుట్ అయ్యి ఇన్ఫాక్ట్ ఇప్పుడు 390 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దాని పొటెన్షియల్ 430, 440 దాకా ఉంది. మేబీ ఆల్ టైమ్ హై అయితే 470, 500 ఉందో అది కూడా అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఇట్ మైట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, 1 to 2 quarters కూడా పట్టే ఛాన్స్ ఉంది. బట్ 360 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బయోకాన్ వన్ షుడ్ ట్రై టు బై అప్ టు 360. దీనికి స్టాప్ లాస్ అవసరం లేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ కి ఇట్ క్యాన్ గో అప్ టు 470 కాబట్టి. అండ్ మార్కెట్ లో ఒక బిగ్ బ్లిప్స్ వచ్చినప్పుడు స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ అయితే అవసరం లేదండి మా సజెషన్. సార్ అట్లాగే డిఫెన్స్ గురించి ఏం చెప్తారు సార్? అంటే చాలా కరెక్షన్ పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోలుకున్నట్టుగా అనిపిస్తోంది. మరి ఇది ర్యాలీ కంటిన్యూ అవుతుందా? వాటిపైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డిఫెన్స్ స్పేస్ లో ఇంకా వర్స్ట్ అయితే అయిపోలేదని అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఎందుకంటే మనం గతంలో చూసాం హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లేదంటే మెజగాన్ డాంగ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ 2000 crores ఆర్ 5000 crores ఆర్డర్ వచ్చింది అనగానే 5 to 7% పెరిగిపోయి నెక్స్ట్ డే ఫాలో బయింగ్ కూడా జరిగేది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనకి నాయిస్ చూస్తుంటే కనుక లాట్ ఆఫ్ నాయిస్ వస్తుంది మీడియాలో. లైక్ గవర్నమెంట్ 1,20,000 crores టెండర్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ స్పేస్ కి రిలీజ్ చేస్తాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అని. బట్ స్టాక్స్ అనేది అంత గ్రేట్ మూమెంటం రాలేదు. అఫ్ కోర్స్ లోస్ నుంచి న్యాచురల్లీ పెరుగుతాయి స్టాక్స్ కాబట్టి మేబీ ఆ పుల్ బ్యాక్ అనుకోవచ్చు తప్ప ఒక బిగ్ మూవ్స్ అయితే ఎక్కడ కనపట్లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ లాస్ట్ 2-3 వీక్స్ గా ఏదైతే ఒక బేస్ ఫామ్ అయిందో అది ఒక లో కింద మనం అనుకోవచ్చు ఈ స్టేజ్ లో. అండ్ రిస్క్ టు రివార్డ్ ఒకవేళ ఇక్కడ కొంటే కనుక ఐ థింక్ కొద్దిగా బెటర్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ జిఆర్ఏసి, మదర్డవామ్, హెచ్ఏఎల్, బిఎంఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మజగాన్ డాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 5,860 నుంచి స్టాక్ 4,100 దాకా రావటం చేసాం. కరెంట్లీ అరౌండ్ 4,600 దగ్గర ఉంది. మేబీ 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 45-50 వస్తే కనుక ఒక బైక్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టాప్ లాస్ 300 points కిందకు ఉంటుంది కాబట్టి ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక ఈ స్టాక్స్ లో 5,200 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ ని వి షుడ్ ట్రై టు బై అని మా ఉద్దేశం. రైట్ సార్. అట్లాగే మెటల్ స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్? కొంతకాలంగా మనం చూస్తే కనుక అవి కొంచెం డౌన్ లో కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కౌంటర్ ట్రెండ్ ప్రకారం వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్ లిటిల్ బిట్ అండి. ఎందుకంటే ప్రాబ్లీ ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న సెక్టర్స్ కూడా అవి రివర్స్ అయిందంటే కనుక ఒక మంచి ర్యాలీస్ కూడా రావటం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్పేస్ కూడా చూసాం. లాస్ట్ 3 quarters దే డిడ్ంట్ డూ వెల్, బట్ ఈ క్వార్టర్ లోనే ఒక మంచి ర్యాలీస్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హై పైన ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అదేవిధంగా మెటల్స్ మనం చూస్తే కనుక బేస్ మెటల్స్ ప్రాబ్లీ ఈ ఇయర్ లో చూస్తే కనుక 25% డౌన్ అయింది స్టీల్ అండ్ నికెల్ అండ్ కాపర్ లాంటి మెటల్స్ కూడా ప్రాబ్లీ ఒక 5 to 8% డౌన్ అవటం చూసాం ఇన్ ద లాస్ట్ 1 week. సో ఇలాంటి టైంలో దేర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ అనొచ్చు. బట్ ట్రెండ్ అయితే డౌన్ ఉంది కాబట్టి మేబీ కొంత పోర్షన్ వన్ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక 5 to 7% కరెక్ట్ వస్తుంది అనుకుని వన్ షుడ్ ట్రై టు గెట్ ఇన్ టు సమ్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో హిందుస్థాన్ కాపర్ ఒక మంచి రిట్రేస్మెంట్ రావటం చూసాం. ఆ స్టాక్ ని చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ ప్రాబ్లీ ఒక 7 to 8% కిందకు వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో. అదేవిధంగా నేమ్స్ లైక్ జిందాల్ స్టీల్ అండ్ టాటా స్టీల్ ఫ్రంట్ లైన్ లో కూడా మేబీ స్లోగా 1 quarter కోసం 2 స్టాక్స్ కూడా కింద చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.